నిజ సంఘటనలు. అది 17వ శతాబ్దం. గొప్ప సాహస వీరుడిగా తయారవ్వాలని ఆశిస్తున్న చాలా ధనవంతమైన కుటుంబానికి, జమీందారీ కుటుంబానికి చెందినటువంటి ఆ యువకుడు విలాసయాత్రలు చేస్తూ అనేక అనుభవాలను సంపాదించుకోవాలని గుర్రంపై స్వారీ చేస్తూ వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఉండేవాడు. అలా సంచరిస్తూ ఒకచోట నిలువెత్తైన ఒక శిల్పాన్ని చూశాడు. ఆ దృశ్యం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఎందుకంటే అది ఒక శిలువ దృశ్యం. ఆ శిలువ మీద వేలాడుతున్న వ్యక్తి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. అది అతన్ని ఆశ్చర్యచకితుని చేసింది. బంగారు కిరీటాలను, వజ్రాల కిరీటాలను, వెండి కిరీటాలను పెట్టుకున్న వారిని చూశాను గాని ఎందుకబ్బా ఈయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు అని ఆలోచించాడు. ఇంకా కొంచెం కిందకి చూసినప్పుడు ఆయన ముఖం మీద రక్తపు మరకలు, ఆయన చేతులలో శీలలు, ఆయన డొక్కలో బల్లెపు పోటు, ఆయన మోకాళ్ల నుండి రక్తము కారటం, ఆయన కాళ్లలో శీలలు వేసి ఉండటం చూచాడు. ఆ దృశ్యం అతని హృదయంలో గొప్ప సంచలనాన్ని కలుగజేసింది. ఎందుకు ఈ వ్యక్తి ఇలా వేలాడుతున్నాడు? ఎవరి వ్యక్తి? ఎందుకీ శ్రమ? ఎందుకీ నింద? అని ఆ శిల్పాన్ని మరొకసారి పైకి కిందకి చూస్తూ ఉండగా ఆ క్రింద వ్రాయబడి ఉన్న మాటలను చదివాడు. నీ కొరకు నా ప్రాణమిచ్చితిని, నా కొరకు నీవేమి చేసితివి? ఐ గేవ్ మై లైఫ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? ఆ మాటలు చదువుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు అతని హృదయాన్ని ఆవరించాడు. యేసుక్రీస్తు తన కొరకు ప్రాణము ఇచ్చాడు అన్న సంగతిని అంతకుముందు ఎన్నోసార్లు విన్నాడు గాని ఆ సమయంలో తన కొరకు, కేవలము తన కొరకే క్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు అన్న విశ్వాసం అతని హృదయంలో ఉద్భవించింది. అంతే, అక్కడే మోకాళ్ల మీద పడి, ప్రభువా, నా కొరకే నీ ప్రాణాన్ని ఇచ్చుంటే ఇదిగో నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటున్నాను అని సాగిలపడి తన్ను తాను ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఆయనే కౌంట్ జింజెన్డార్ఫ్. సాహస వీరుడిగా, ధనవంతుడిగా, అధికారిగా, ఈ లోకంలో ఏదో సాధించాలని ఆశించిన ఆ వ్యక్తి తన కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కొరకు పనిచేయటం, ప్రభు యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చటం, ప్రభు ఇచ్చిన పనిని ముగించటం ఎంతకంటే శ్రేష్టమైనది అని గుర్తించి ఆయన కొరకు సాక్షిగా జీవించాలని ఆశించాడు. ఆ దినాల్లో యేసుక్రీస్తు సువార్త అందని వారిగా, బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి, చెరలో ఉన్నటువంటి ప్రజలకు సువార్త ప్రకటించాలని, నీగ్రో జాతి వారి దగ్గరికి సువార్తను తీసుకుని వెళ్ళాలి అని ఆశించినటువంటి జింజెన్డార్ఫ్ అవసరమైతే ఆ బానిసలకు సువార్తను ప్రకటించట కొరకు బానిసగా మారి వారి మధ్య ఉండి సువార్తను ప్రకటించే ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంతవరకు సంఘమునకు మాత్రమే పరిమితమై ఉన్న దేవుని వాక్యం సకల సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించడి అన్న మాటను గైకొన్న రీతిగా సర్వలోకమునకు సువార్త అందించాలనే భారంతో తన ధనమును, తన సాహసాన్ని, తన సామర్థ్యాన్ని సకలము దేవుని కొరకు వాడుతూ ఆ మిషనరీ ఉద్యమానికి నాయకుడిగా ఉండి అనేక మంది మిషనరీలను ప్రపంచమంతట్లోనికి పంపించిన గొప్ప వ్యక్తిగా మారాడు ఈ జింజెన్డార్ఫ్. ప్రభు తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఏమి సాధిద్దామని ఈ లోకంలో తిరుగుతూ ఉన్నావు? దేని కొరకు నీవు ఆరాటపడుతూ ఉన్నావు? ఈ రోజు నుంచి ఇంత గొప్ప యోగ్యుడైన క్రీస్తును మీ సొంత రక్షకుడిగా చేసుకోవడానికి, ఈ పరలోక రాజ్యంలో మీరు కూడా వారసత్వాన్ని పొందడానికి ఆశ కలిగిన ఒక తీర్మానాన్ని చేస్తే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీ వాట్సాప్ మెసేజ్ పంపించండి.